చూడండి, ఇది నిజమైన పొన్నగంటి. చాలామంది మోసపోతున్నారు. మార్కెట్లో పొన్నగంటి అనుకుని ఆలిగేటర్ని తెచ్చుకొని తింటున్నారు. ఆలిగేటర్ తినడం చాలా ప్రమాదం అంట. అది మురుగు నీళ్ళల్లో మొలుస్తుంది. ఇదేమో పంట పొలాలల్లో మొలుస్తుంది ఈ పొన్నగంటి. ఆలిగేటర్ కూడా ఇట్లానే ఉంటుంది, కానీ కొంచెం పొడుగు ఉంటుంది ఆకులు. ఆ కాండం కూడా లావుగా ఉంటుంది. కాండం తుంచి చూసినట్టయితే బొంగులాగా ఉంటుంది ఆలిగేటర్కి. దీనికి బొంగు ఉండదు, ఇది గట్టిగా ఉంటుంది. చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను. మీరు మార్కెట్లో కొనేటప్పుడు కొంచెం ఇట్లా వేలుతోటి తుంచినా కూడా, గోరుతోటి తుంచినా కూడా తెలిసిపోతుంది ఇది ఆలిగేటరా పొన్నగంట అని. గట్టిగా ఉంటాయి, కాడ గట్టిగా ఉంటేనే అది పొన్నగంటి. కాడ గట్టిగా ఉండకుండా బొంగు ఉంటాయి, మధ్యలో పైపు లాగా ఉంటాయి. ఈ కాడ పైపు లాగా ఉన్నట్టయితే అది ఆలిగేటర్ అన్నమాట. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. లేదా కనీసం ఒక లైక్ వేయండి. లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లైక్ చేస్తే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ లైక్స్ ఉంటే. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. లైక్ చేయడం వల్ల వీళ్ళకి అంటే మాకు మంచి జరుగుతుంది. మా వీడియో ఎక్కువ మంది చూడడం వల్ల మాకు ఎక్కువ డబ్బులు వస్తాయి, వీళ్ళకి ఎందుకు లైక్ చేయాలి అని అనుకోకుండా ఈ మంచి విషయాన్ని లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది చూడడం వల్ల మీకు మంచి జరుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. ఎప్పుడైనా మనం మంచి విషయాలని ఎక్కువ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయడం వల్ల మనకి ఇంకా మంచి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది అన్నమాట. చాలామంది ఈ ఆలిగేటర్ని తెచ్చుకొని తింటున్నారు మార్కెట్లో. చాలామంది అమ్ముతున్నారు కానీ కూడా అది ఆలిగేటర్ అని తెలియదు కావచ్చు అమ్మే వాళ్ళకి, కానీ తినే వాళ్ళు మాత్రం అది ఆలిగేటరా పొన్నగంట అని చూసి తినాలి జాగ్రత్తగా. ఎందుకంటే ఈ పొన్నగంటి ఆరోగ్యానికి మంచిదని తెచ్చుకొని తింటాం కదా, కానీ మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఆలిగేటర్ని తెచ్చుకొని తింటున్నారు. ఇట్లనే ఉంటుంది సేమ్, కానీ కొంచెం పొడుగు ఉంటుంది ఆకులు. ఆకులను చూసి అయితే అస్సలు గుర్తుపట్టలేము మనం ఇది పొన్నగంట కాదా అని. ఈ విధంగా కాండాన్ని, ఆ కొమ్మను, ఆ స్టెమ్ముని ఇట్లా గోరుతోటి తుంచినట్టయితే అక్కడ బొంగు ఉంటేనే అది ఆలిగేటరు. బొంగు లేకుండా గట్టిగా ఉంటే కాడ అది పొన్నగంటి. చాలా థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కువ మందికి ఇది షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, ఇలా తుంచి చూడాలి. ఇలా తుంచి చూసినట్టయితే కొమ్మ ఏదైతే ఉంటుందో అది గట్టిగా ఉండాలి. గట్టిగా ఉన్నట్టయితే అది పొన్నగంట అన్నమాట. నా గోర్లు అయితే మస్తు మట్టి ఇరికిపోయింది గోర్లల్లో. ఇప్పటిదాకా తోటలో పనిచేసి వచ్చిన. ఇట్లా మట్టి తింటే ఏం కాదు, తోటలల్లో మట్టి లోపలికి పొట్ట లోపలికి ఏం కాదు, కానీ ఈ ఆలిగేటర్ మాత్రం లోపలికి పోవద్దు.